హాయ్ అందరికీ. ఇది చెప్పింది అది చెప్పింది ఆఖరికి వీడియోస్ అప్లోడ్ చేయలేదు అనుకుంటారు కావచ్చు. డైలీ నా వీడియోస్ చూసే వాళ్ళైతే నేనైతే కొన్ని కారణాల వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయినా. ఉగాది 3 రోజులు జరుపుకుంటాం, వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా అని చెప్పిన కదా. ఓన్లీ ఫస్ట్ రోజే వీడియో అప్లోడ్ చేసిన ఉగాది జరుపుకున్నది. మిగతా రోజులైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేను, ఏమనుకోకండి. నేనైతే ఈరోజు మామిడికాయ పప్పు వేసిన అండి. ఎప్పటి నుంచో వేయాలనుకున్న ఈరోజు అయితే మామిడికాయ పప్పు వేసిన అండి. నేనైతే మామిడికాయ పప్పు వేసినప్పుడు పిక్కలు కూడా వేస్తాను అండి, టేస్ట్ అయితే మంచిగా ఉంటుందని. మామిడికాయతోటి అయితే మస్తు రెసిపీలు చేసుకోవచ్చు కదండి. మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర, మామిడికాయ చట్నీలు, మామిడికాయ టమాటా, మామిడికాయ వంకాయ రొయ్యలు, మామిడికాయ కచ్చారు, చెప్పుకుంటూ పోతానైతే మస్తు రెసిపీలు ఉంటాయి కదా మామిడికాయతోటైతే. నేనైతే మస్తు రకాలు చేస్తాను మామిడికాయతోటైతే. టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి మామిడికాయతోటి ఏ రెసిపీలు చేసినా. నేనైతే ఈరోజు మామిడికాయ పప్పు వేసి అప్పడాలు అయితే గొలిచిన అండి. వేడివేడి అన్నంలో మామిడికాయ పప్పు అప్పడాలు పెట్టుకొని తింటే అయితే టేస్ట్ అయితే మంచిగా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.